ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే, అవినీతి సాగర్లో మునిగిపోయిందే నలిగిపోయిందే. అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే, అవినీతి సాగర్లో మునిగిపోయిందే కరిగిపోయిందే. ఇండ్లకెదురు చూసి కండ్లు కాయలుగాసే, జాబుకెదురు చూసి నెత్తి గడ్డం నరిసే, పంట కాలువలల్ల నీరు లేదాయే నారెండిపాయే, సర్కారు దవకాన మన ఊళ్ళ లేక ఊరాగమాయే. అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే, దొంగ దొరల చేత దోయబడుతుందే దోయబడుతుందే. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం మనం ఇక్కడ చూడొచ్చు బిఎన్ తిమ్మాపూర్ విలేజ్కి వచ్చినాం. గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. ఇది ముంపు గ్రామం. బస్పాపూర్ ప్రాజెక్టులో ఊరిని కోల్పోతున్నటువంటి ఈ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. ఎక్కడ దీనికి కావాల్సినటువంటి గ్రామ పంచాయతీకి నిధులు కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, అభివృద్ధిలో ఎక్కడ కూడా నోచుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచి ఉన్నాడని చెప్పి పైలశేఖర్ రెడ్డి ఎట్లాంటి అభివృద్ధి పథకాలు ఈ ఊరికి ఇవ్వలేదు. ముంపుకు పోతుందని చెప్పేసి ఈ గ్రామాన్ని పట్టించుకోలేదు. నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరో మల్లన్న సాగర్లో అయింది ఈ ఊరు ఆదరువు కోల్పోయింది. ఈ ఊరు ఇక్కడ జ్ఞాపకాలను కోల్పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీలో కొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వచ్చేయండి. మనం బిఎన్ తిమ్మాపూర్ భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ లతా రాజు గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. ఈ గ్రామం సంబంధించి అంటే మీరు ఏ పార్టీ సర్పంచ్ గా గెలుపొందిరు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా గెలుపొందిరు. అంటే ఎంతమంది పోటీ చేసిర్రు ఇక్కడ సర్పంచ్ గా? మీ మీద ఇద్దరు పోటీ చేసిర్రు. బీఆర్ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు. మీరే గెలిచిర్రు. ఓకే. అంటే ఈ ఊరు అభివృద్ధి జరిగిందా? ఎక్కడ అభివృద్ధి జరగలేదు? ఎందుకు జరగలేదు? మీ ఊరు పోతుందని పట్టించుకోలేదు ఎవరు? అంటే మీరేమన్నా మీ ఊరు గ్రామ ప్రజల తరపున ఎమ్మెల్యేకి ఏమన్నా చెప్పిర్రా? చెప్పిర్రు. ఓకే. అంటే చెప్పినా కూడా ఈ ఊరును పట్టించుకోలేదు. ఓకే. మన గ్రామ పంచాయతీలో సర్పంచ్ తో పాటు అన్ని తానే ఇక్కడ ఈ ఊరు సమస్యలు కావచ్చు, ఈ ఊరు డెవలప్మెంట్ మీద, ఈ ఊరు బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి కొట్లాడినటువంటి సర్పంచ్ భర్త రాజన్న కూడా మనతో ఉన్నారు. నమస్తే అన్న. అసలు ఈ ఊరిని ఎందుకు పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు? ఎందుకంటే మా బిఎన్ తిమ్మాపురం బసాపూర్ రిజర్వాయర్లో మునిగిపోతుంది కాబట్టి మాకు ఎలాంటి అభివృద్ధి చెందలేదు. మేము కూడా ఎన్నిసార్లు సీట్ లైట్లు పోయినా, మోరీలు జామ్ అయినా, ఎన్నిసార్లు పోయి కలెక్టర్ని కానీ ఎమ్మెల్యే గారిని కూడా కలిస్తే అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఎన్నిసార్లు అయ్యా మా ఊరు పోతుంది, మాకు ఏమైనా న్యాయం చేయండి, మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టామో మా ప్రజలకు మేము మురికి వచ్చి దోమలు వచ్చి ఎంత నానా తిప్పలు పడితే కూడా ఎవ్వరు పట్టించుకోలే. ఒక సీట్ లైట్ పోయిందన్నా కానీ మేము కలెక్టర్ గారితో సంతకం తీసుకొని ఈ లైట్లు వేయించుకోవాలంటే కూడా ఎంబీ వేయించుకుంటాను కూడా కలెక్టర్ సంతకం పడినే మాకు అసలు బాధలు పెట్టిరు. అంటే ఏ ముట్టుకోవాలన్నా కలెక్టర్ సంతకం కావాలి. ఏ పని చేయాలన్నా, మోరి కూలిపోయినా కానీ రిపేర్ చేయాలన్నా కలెక్టర్ ఆర్డర్ కావాలంటారు. ఏ అధికారి కూడా పోయిన సార్ మా ఊరు మోరంతా ఇళ్ళకి వస్తుందన్నా కానీ ఎవరు పట్టించుకోకూడదు. నానా తిప్పలు పెట్టిరు నన్ను. అయినా నేను ఎవరి మా ఊరు మంచిగా ఉండాలని ఏ అధికారిని కూడా పట్టించుకొని వచ్చినాడు వస్తాయి పోయినాడు పోదని కూడా ఇప్పుడు 6 నెలల సంవత్సరం అయితే నా బిల్లులు రాక, ఆ బిల్లులు కూడా ఇప్పటిదాకా రాకుండా నా ఊరు మంచిగా ఉండాలని నేను ఈయనో సప్ప తెచ్చి కూడా చేసినాం. ఒక్కొక్క ఊళ్ళో వైకుంఠ దామన్నారు అవి అన్నారు. ఏమి మా ఊరికి ఎలాంటి నిధులు లేవు. నిధులు లేకుండా నా ఊరు మంచిగా ఉండాలని నేను చాలాసార్లు కలెక్టర్ దగ్గరికి పోయి మా ఊరు సీట్ లైట్లు కానీ నల్లాల గురించి ఇబ్బంది పడదు, నీళ్ళు తాగునీళ్ళ గురించి కూడా ఇబ్బంది పడొద్దని ఎరిగేది. అదేంది మన మిషన్ భైరవ ఆఫీస్ దగ్గర కూడా పోయి సార్ మా ఊరు మునిగిపోయింది, ఉన్న బోర్లన్నీ ఉవ్వేసిర్రు, నీళ్ళ చంపుతారా,
అని కూడా అలా మిషన్ భార్యతలను అడిగి నీళ్ళైతే తెప్పించి మా వరకు నీళ్ళు అందిస్తున్నా. ఓకే, ఇప్పుడు అంటే ఈ గ్రామంలో అన్ని పార్టీలు ఉంటాయి, దరిదాపు కాంగ్రెస్ బీజేపీ అని ఉంటాయి. వాళ్ళంతా కూడా అంటే ఈ ముంపు ఉంది కాబట్టి ఏమన్నా అంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? వాళ్ళు అందరూ కూడా కొట్లాడినాం, ఊరు మంచిగా ఉండాలి, మాకు ప్యాకేజ్ పక్క పెట్టి కొట్లాడినాం, అందరం కొట్లాడినాం. వీళ్ళందరినీ ఒకసారి అన్న వాళ్ళందరిది అందరం కూడా కొట్లాడినాం, మా ఊరు మంచిగా ఉండాలి. కొన్ని ఊరు పోతే మా ఊరు పోతే మీ ఊరు పోతుంది కదా, ఆ గుర్తులు ఆ బాధ అంతా ఉంటది కదా, ఏమనిపిస్తుంది మీ అందరికి? అందరికి బాగానే ఉందా? ఓకే, ఒకసారి మనం బయట నడుస్తూ ఈ ఊర్లో తిరిగి ఈ ఊర్లో సమస్యలు ఏంది, అసలు ఈ ముంపు ఏంది, వీళ్ళకి ఏమన్నా ఆదరివి చూపిస్తున్నారా, మల్లన్న సాగర్ లెక్కనే ఈ ఊరిని కూడా వదిలిపెడతారు అనేటువంటి విషయాలన్నీ కూడా సర్పంచ్ మళ్ళీ గ్రామ పెద్దలు అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నడుచుకుంటాం. అలాగే అంటే రాజకీయాలు ఎట్లుంటాయి అన్న ఊర్లో? అంటే అందరు కలిసిమెలిసి ఉంటారా, లేకపోతే ఊరి కోసం అందరు కలిసిమెలిసే పనిచేస్తారా, లేకపోతే రాజకీయంగా కూడా చూస్తారా? ఇక కొంతమంది రాజకీయం చేసేటోళ్ళు చేసిర్రు. ఇప్పుడు కూడా మా ఊరు కొన్ని ఊర్లు పోతున్నాయి అంటే బతుకుతున్నాయి. అంటే మేము కూడా మా తిమ్మాపురం ఒక్కరు పోయినా కింద చాలా ఊళ్ళు బతాయని కూడా మా ఊరు త్యాగం చేసినాం. పోయినా మా డబ్బులు మా ప్యాకేజ్ మాకు ఇచ్చి తీసుకోమంటే గవర్నమెంట్ అప్పుడు తీసుకోక మాకు డబ్బులు ఇక నానా తిప్పలు పెట్టి వాళ్ళు అప్పుడు ఇస్తే మా తింటానికి తిరుగుతానికి వాళ్ళ ఆఫీసర్ చుట్టూ తిరుగుతానికి అయినాయి కానీ ఆ ఒక్క భూమి కొనుక్కున్నది లేదు, ఒక ఇల్లు కట్టుకున్నది లేదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 0.8 అన్నాడు. ఆ నీళ్లు ఇలా స్టోరేజ్ ఉంటే మేము మా ఊరు పోకపో మేము కూడా నీళ్ళు వచ్చిన నీళ్లు అందరు చాలా మంది బతుకుతారు. అదే బతుకు ఇలా మంచిగా మా భూమాన్ని 0.8 లో ఉండే కదా, 0.8 ఉండే. మరి పెంచిరు, ఇప్పుడు పెంచిరు. అది ఎందుకు పెంచిరా? వాళ్ళ కాసుల కోసం కకృతి కోసమేనా, లేకపోతే ఆస్తుల కోసమే? కేసీఆర్ మొత్తం ఆయన ఏమిటంటే ఆయన ఫామ్ హౌస్ మంచిగా ఉండాలి, ఈ నీ స్టోరేజ్ చేసి ఇంత పెద్ద డ్యామ్ ఎందుకు కడుతున్నావు, రైతులు బతకాలంటే కొన్ని ఎప్పటి స్టోరేజ్ అప్పుడు వెళ్ళిపోతే చాలా మంది బతుకురు. రాజశేఖర రెడ్డి మంచి నిర్ణయం తీసుకొని మంచి ఊర్ల గురించి కూడా ఆలోచించాడు. ఈ చంద్రశేఖర్ రెడ్డికి వెళ్ళి వచ్చిండో మా ఊరంతా ముంచి ఎక్కడనో పంపుతున్నాడు. ఆయనకి ఏమిటికి వీళ్ళు ఇక్కడ ఉంది, మా ఊరు మంచిగా ఉండి మా బతుకుతాయి అంటే మేము కూడా మా 2000 ఎకరాలు మేము ఇచ్చినాం, మా డబ్బులు మాకు అని కూడా ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగిన ఎమ్మెల్యేలను కూడా 10 సార్లు ఎన్నిసార్లు బదిలాడినాం. ఫస్ట్ మీ ఊరికి అధికారులు వచ్చినప్పుడు మేము ఇవ్వమని చెప్తారా మీరేమన్నా? ఇవ్వమని అన్నాము. 0.8 అని బుధగరించి మొత్తం తీసుకున్నాక కూడా మేము సరే మా డబ్బులు అయితే పోయింది, ఆల్రెడీ మట్టి వేసిర్రు, మమ్మల్ని నానా తిప్పలు పెట్టిరు. అప్పుడు ప్రభుత్వం నానా తిప్పలు పెట్టి కూడా మమ్మల్ని తోడేస్తున్న చుట్టుముడు తవ్వినాక నడమండి మేమేం చేస్తామని తవ్వుకున్నా కానీ మేమేం బాధపడలే. మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఇంతవరకు కూడా రాలే. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన మళ్ళా వాళ్ళన్న న్యాయం చేస్తారని మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూడా ఆయన ఒక ఇంజనీర్ చదివిన ఆయన కూడా నేను ఇరిగేషన్లతో కూడా మీటింగ్ పెట్టి తిమ్మాపురంకి ఏ సమస్య ఉన్నా నేను ఆదుకుంటాను ఆయన కూడా తిరుగుతుండు. నిన్న నేను కూడా కలిసిన సార్ని కలిసి అయ్యా మా ఊరంతా ఇప్పటికీ చాలా మునిపోతున్న పాతిని కూలిపోతున్నాయి, మాదేందో మాకు ఇచ్చి మా డబ్బులు మాకు ఇవ్వాలంటే అక్కడ ప్లాట్లు చూపించారు. ఉష్ణమాద 107 సర్వే నెంబర్లు 107 సర్వే నెంబర్లో కూడా ప్లాట్లు అలౌన్స్ చేసిర్రు. ప్లాట్లు అలౌన్స్ చేసినాక కూడా అక్కడ కరెంటు లేదు, నీళ్ళది కూడా వసతి లేదు. నీళ్ళు ఇంతవరకు బోర్ వేసుకున్నామంటే నీళ్ళు పడతలేవు, కొందరికి పడాయి కొందరికి పడక చాలా ఇబ్బంది పడుతున్నాం. ట్యాంకర్ పెట్టి కొనుక్కొని కరెంటు లేక జనరేటర్ పెట్టి నడిపించుకొని ఇల్లు కడుతున్నాం. పరిస్థితి వచ్చిన ప్రభుత్వం అన్నప్పుడు ఇప్పుడు నిన్న మా సార్ కుమ్మం కూడా చెప్పిన, సార్ మాకు నీళ్లు లేవు కరెంటు లేదంటే రాజు 2-3 రోజులల్లో కరెంటు కూడా మనం చేద్దాము. ఆ హాస్టల్ ముంగడికి వెళ్ళి 60 ఫీట్ల రోడ్ అనేది ఇచ్చారు. ఆ రోడ్ కూడా పట్టజాగా అయినా డబ్బులు ఇచ్చినట్ట ఇది 2-3 రోజుల్లో చేస్తాను కూడా మా సార్ మాకు నిన్న మాట ఇచ్చిండు. అంటే మీరు శేఖర్ రెడ్డి దగ్గర పోయి చెప్పిన సమస్య చాలా సార్లు చెప్పిన. శేఖర్ రెడ్డి దగ్గర మశానా వాటికి అంటే మీరు ఒక్కరే పోయినా ఊరు మొత్తం అందరు పోయి ఎవరు ఆయన దోసినప్పుడు ఆయన పోయిన, నాకు వీలైనప్పుడు నేను పోయినా, ఎవరు వీలైనప్పుడు వాళ్ళు పోతున్నాం. చేస్తా పాజిటివ్ గా ఏం చెప్పలేదా మీకు? చెప్పిండు చేద్దామని మెల్లగా చిన్న చేసుకుంటా. ఆయన ఈ మంత్రి టైం ఇవ్వకపోయి ఎమ్మెల్యే ఆయన చూసి పోయిండు. ఆయన కూడా ఒక రోజు టైం ఏమంటే మా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక దిక్కి అంటే ఇవి నాకు ఒక్కటి వచ్చింది, ఆ ఒక్కటే మశాన వాడికలు వచ్చింది, అలా కట్టుకోవాలంటే ఎంత కట్టుకుంటాం, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఒక ఇక్కడ కట్టుకుంటామని కూడా మేము ఆలోచించినాం. ఆయన అనుకోకుండా రపారాప తీసి ఇప్పుడు కొడుకో దగ్గర బిడ్డో దగ్గర వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. చెప్పు టవర్లు కప్పుకొని కూలిపోతున్నాయి, మాకు ప్యాట్ కూడా రాలేదు. అగో సార్ అందరు కలిసి మేము పలాటు మొత్తమే వస్తలేదు సార్ అంటే మేము వస్తుంది అంటారు. గవర్నమెంట్ వాళ్ళు అది కొనాలట పట్టభూమి 8 మందికి రానే లేదు, నాకు ప్యాటే రాలేదు. ఇంకా అవి కవర్ కప్పుకొని ఉంటుంది ఇల్లు కూలిపోయింది, అంత పరిరక్షణ సూత్రాలు మొత్తం అర్ర మొత్తం కూలిపోయింది.
మీ అన్ని ఎమ్మెల్యే సీఎం వింటాడు. ఇది మీకు ఎమ్మెల్యే కూడా పోయిన 5 సంవత్సరాల నాడు ఎలక్షన్కి వచ్చిండు ప్రచారానికి. మళ్ళీ మొన్న 5 ఏళ్లకు మా ఊరికి 5 ఏళ్ళ తర్వాత వచ్చిండు. ఎప్పుడు రాలే. అయితే మేమందరం పోయినా చేస్తామని ఏ పని కూడా పట్టించుకోవాలి. ఆయన ఏమైనా మాటలు చెప్తే విన్నాడు. ఊరికి రమ్మని కూడా రాలే. 5 సంవత్సరాలు రాలే. వచ్చినా కూడా మన ఎలక్షన్లు వస్తే మా ఊరందరూ ఆయన అడ్డుకురు. డౌన్ అని అడ్డుకున్నారు. అయినా ఓడిపోయిండు. అంతా మా ఊరు సాపన దానికి ఓడిపోయారు. కేసీఆర్ కానీ ఎమ్మెల్యే కానీ ఓడిపోయారు. ఇప్పుడు కనీసం తిమ్మాపురంలో ఇంకొక 400 ఎకరాల భూమి పైసలు రావాలి. ఇంకా 400 ఎకరాలు ప్యాకేజ్ రావాలి. ప్యాకేజ్ కొంతమంది రావాలి. అయితే ఇంకో ఇండ్ల పైసలు రావాలి ఒక 120 కోట్లు. ఇంకా అక్కడ ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు ఇస్తే కూడా అక్కడ ఏం సదుపాయాలు లేవు. దాంట్లో ఏమున్నాయి అంటే వాటర్ లేదు, రోడ్లు లేవు, రోడ్లు సరే చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ సౌకర్యం ట్యాంకీలు కట్టారు కానీ ఇంకా సౌకర్యం లేదు. ఆడ కూడా మాకు కనీసము ఒక 600 ఎడాది ఫ్యామిలీకి 5 లక్షలు ఇప్పుడు గృహలక్ష్మి పెట్టారు కదా, వర్తింపజేయాలని ఎమ్మెల్యే గారిని సీఎంను ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. దయచేసి మా ఊరికి మాత్రం ఒక 600 ఇండ్లు ఖచ్చితంగా పెట్టేయాలి. ఊరు మొత్తం 15 లక్షల ఎకరం ఇచ్చారు. బయట మాకు 60-70 లక్షల ఎకరం ఉంది. అలాంటి 15 లక్షలు ఇచ్చారు. ఆ 15 లక్షలు కూడా 4 సంవత్సరాల సంది 4 సంవత్సరాల రికార్డ్ చేసి ఇప్పటివరకు ఇస్తలేరు. ఇండ్ల పైసలు కూడా 4 సంవత్సరాల కింద రికార్డ్ చేశారు. అప్పటి రేటు ఇప్పుడు రేటు కూడా ఎక్కువ కావాలి మాకు హౌసింగ్. అది కూడా దయచేసి అధికారుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతున్నాము. ఇది కూడా దయచేసి మాకు ఇండ్లది కూడా రేట్లు పెంచాలని కోరుతున్నాము గ్రామస్తుల తరఫున. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు శివానంద్. ఏం పేరు? శివానంద్. శివానంద్ ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేసుకుంటాను. అంతా పోయింది. నా భూమి మొత్తం చెరువు డ్యామ్ లో పోయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగినావా? ఇక్కడనే పుట్టి పెరిగినా. బాధ అనిపిస్తుంది ఊరు పోతుంటే? చాలా బాధ. ఏర్పడి తినని కూడా తిందామని కూడా తినబుద్ధి అయితే లేదు. అంత కష్టపరిస్థితి ఇక్కడ. పుట్టి పెరిగి జ్ఞాపకాలు చదువుకున్న అన్ని ఇక్కడే సార్. ఇక్కడే చదువుకునే ఇక్కడ ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది సార్. అన్ని మా ఊరు కోల్పోయి అయినా మా ఊరు పోయినా 100 ఊర్లకు సాయం చేసినా మాకు ఏం న్యాయం లేదు, ఏం చేస్తలేరు మాకు. ఏం చేయం సార్. ఇప్పుడు అనుకునే మా సర్పంచ్ గారు బాగాలేదు అన్నట్టు 100 సార్లు పోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోతే కూడా ఏం న్యాయం చేయలే. పోయినా కానీ చేయలే. ఏం మా బతుకులే వేస్ట్ అయిపోతుంది సార్. ఏమిటికి మేము నా రాజన ఇప్పుడు కుంభం దగ్గరికి మీరు మళ్ళీ పోయి సీఎం ప్రజాపాలన పెట్టిండు, మీకు ప్రజా దర్బార్ అని పెట్టిండు. మీరు మళ్ళీ అక్కడికి ఏమైనా పోయి మీ సమస్యలు ఏమన్నా విన్నవించుకునే అవకాశం ఉందా? ఈ 2 రోజుల మధ్య దర్బార్లో మళ్ళీ ఇది ఒకటి పెట్టిరు. ప్రజావాణి పెట్టిరు. నిన్న కూడా మా ఎమ్మెల్యే గారికి కలిసిన రాజు మన సమస్యలు నేను కూడా ఇలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి మాట్లాడిన రాజు. అయిపోయినాక ఇరిగేషన్ వాళ్ళది కుసబెట్టి కరెంట్ లేదన్న ఎస్సీని వాళ్ళని కుసబెట్టి 2-3 రోజుల కరెంట్ ఆ రోడ్ ఒకటి కల్పిద్దాము. కల్పించి మన సమస్యలు ఏమన్నా మీకు ఏ బాధ ఉన్నా నేను చేస్తాను మా ఎమ్మెల్యే కూడా అన్నాడు. మేము కూడా రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోదాం సార్, మమ్మల్ని కూడా తీసుకొని ఒకసారి కలిపి అంటే కలుద్దాం రాజు. మన ఊరు సమస్య ఏది ఉన్నా మనం ఇబ్బంది పడొద్దు, ఏ సమస్య ఉన్నా మనం చేద్దామని మన జనాలను కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఒక ఊరు పోద్దంటే ఆయన కూడా చాలా బాధపడుతుండు. మా ఎమ్మెల్యే కూడా కుమ్మం కూడా అయ్యో పుట్టి పెరిగిన ఊరే ఇట్లా అయిపోతుందా రాజు అని ఆయన కూడా చాలా బాధపడ్డాడు. అయితే మొత్తము ఈడ ఊర్లు ఎన్ని ఊర్లు ఉన్నాయి? మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఈడ 650 ఇండ్లు ఉంటాయి. 650 ఇండ్లు ఉంటాయి. ఒక ఇంట్లో కూడా అప్పుడు ఆయన పెద్ద మనిషి, ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఆయన 4 కొడుకులు. అసంటే ఒక ఇంట్లో కూడా ఉమ్మడి కుటుంబం ఉండి చాలా సంసారం చేసుకున్నాం. చాలా పెద్ద ఇల్లు అయినది. చాలా పెద్ద ఇల్లు ఉన్నా సంసారాలు చేసుకొని ఉన్నాము. అసంటిది ఇప్పుడు మాకు ఆ ఇండ్ల ప్యాకేజ్ ఇస్తున్నా కట్టుకుంటాం. మా కరెంట్ ఒకటి, నీటి సదుపాయం ఒకటి కల్పిస్తే ఇప్పుడు మా అనిల్ అన్న కూడా నిన్న చెప్పినాం సార్ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయంటే ఏ ఇబ్బందులు ఉన్నా 2 రోజులలో మనం చేద్దామని నిన్న ఇరిగేషన్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి చేపిద్దాం రాదు అని చెప్పిండు. ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆయన దృష్టి తీసుకుపోయి మనం ఏ సమస్య ఉన్నా చేపించుకుందాం. ఇప్పుడు ఆమె మునిగిపోయిన ఊరు ఇండ్లు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం 0.8 చేసి మా భూములు మాకు ఉండేటట్టు మా ముస్లిం వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. మా భూముల కబ్జా ఉన్న భూముల డబ్బులు మా భూములు మాకే ఉంటే మేము ఎవరిని అడిగే అవసరం కూడా లేదు. మా పట్టా మాకే. ఇప్పుడు మీరు టైం ఇచ్చినా ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు టైం ఇచ్చినా కూడా మీరు మీ ఊరు మీకు కావాలంటున్నారా లేకపోతే నష్టపరిహారం పెంచమంటున్నారా? నష్టపరిహారం పెంచమని. ఇక మా ఊరు అయితే పోయింది, అన్ని తోడేసిరు. ఇక పోయింది ఉన్నదానికన్నా మా కబ్జాలు మా పట్టలు మాకు ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ దాదాపు 650 ఇండ్లు ఉన్నాయి, కోల్పోతున్నారు మీరు. మీకు సంబంధించి ఇంకా వేరే ఎక్కడ మీకు ఉస్నాబాద్ దగ్గర ల్యాండ్ చూపించారు, పట్టాలు ఇచ్చారు. భువనగిరి ఉస్నాబాద్ దగ్గర ఎన్ని గజాలు ఇచ్చారు? 200 గజాలు ఇచ్చారు. ఎన్ని ప్లాట్లు ఇచ్చారు? అట్లా 1067 ప్లాట్లు. 1067 మరి మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచం కావచ్చు, ఒక్కొక్కరు 250 గజాలు ఇచ్చారు. మీకు 200 ఇచ్చారు.
200 ఇచ్చారు. అప్పుడు 250 అని చెప్పిన అవార్డు పాస్ చేసేటప్పుడు 250 అన్నది ఆ గవర్నమెంట్ మళ్ళీ సరిపోతలేదని మళ్ళీ 200కే తీసుకొచ్చారు. 200 తీసుకొచ్చినా అయ్యా 200 ఒక్కదాని ఉన్నా సరే మేమంతా ఒక దగ్గర కలిసి ఉంటామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినాం, కలెక్టర్ కూడా చెప్పినాం. ఇప్పుడు మీరు అడుగుతారా కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఎమ్మెల్యే గారిని కావచ్చు సీఎం గారిని 250 గదులు అని అడుగుతున్నారా? అడుగుతాం, ఇక అడుగుదామని నిన్ననే నిన్నమనే వచ్చింది అధికారం, 2 రోజులు టైం పడుతుంది అని కూడా చెప్పింది. ఓకే 200 ఇచ్చారు. అంటే ఈ మొత్తం వ్యవసాయ భూములు దరిదాపు ఎన్ని కోల్పోయారు? 2021 ఎకరాలు మొత్తం 2020 ఎకరాలు మాది ముప్పు గురవుతుంది. 180 ఎకరాలు ముస్లిం వాళ్ళ 400 ఎకరాలు డబ్బులు రావాలి మాకు. అంటే అందులో 180 ఎకరాలు దొరవారి పట్టా ఉంది, మా కబ్జా ఉంది ఒక 100 ఏళ్ళ సంవత్సరం. అదే పట్టాతో సమానం ఇస్తామని పోయిన కలెక్టర్ అనితా రామచంద్ర ఇస్తామని ఒప్పుకుంది. పట్టాతో సమానం ఇస్తామని మాకు ఇంతవరకు పక్క పెట్టారు. 180 ఎకరాలు కబ్జాల భూములు, కబ్జా ఉన్నాయి 100 ఏళ్ళ సంది మా తాతల నుంచి తండ్రుల నుంచి ఉన్నారు. వాటికి కూడా పట్టతో సమానం మాకు ఇవ్వాలి అనేది మా వివరాలు విన్నపం. ఎన్నోసార్లు కలెక్టర్ దగ్గర పోయినా పక్క పెట్టారు. అయినా మాకు ఎమ్మెల్యే పట్టించుకోలే, ఒక సీఎం పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే, ఎవరి దగ్గర పోదామన్నా టైం లేదన్నారు. కాబట్టి ఇప్పుడు మాకు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ దగ్గర పోయడానికి మాకు టైం ఇస్తారు. మా ఊరు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేయించుకుందామని మా ఊరందరూ కోరిక. ఇప్పుడు రాజన్న ఒక్కొక్క ఎకరానికి ఎంత నష్టపరిహారం కట్టించారు మీకు? 15,60,000 ఇచ్చారు. దాదాపు తెలిసి ఇక్కడ 50 లక్షల కోటి రూపాయలు 50 లక్షల రోడ్డు కొంటే ₹1 కూడా మనకు యాదాద్రి భువనగిరి దగ్గర ఉంది, జిల్లా దగ్గర ఉంది. ఒక 70 లక్షలు 80 లక్షలు పోయే భూమిపై గవర్నమెంట్ ఏం చేసింది, ఒక 15,60,000 తీసుకుంది. అయినా సరే మా ఊరు పోయినా సరే ఒక 4-5 ఊరు బాగుపడతాయని మేము మా ఊరిలో అంతా త్యాగం చేసినా గానీ అప్పుడున్న గవర్నమెంట్ ఏం స్పందించక మమ్మల్ని ఒక సముద్రంలో ముంచినట్టు అయిపోయింది. అంటే అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే వాళ్ళు సీఎం వాళ్ళు ఎంపీ మీ కాంగ్రెస్ పార్టీ ఉండే కదా, మా ఎంపీ కూడా వచ్చి చాలా సార్లు కొట్టాడు, కట్ట మీద కూర్చొని కూడా మనం ఎన్ని ఊరుకు న్యాయం చేయాలని ఆయన కూడా చాలా ఇక్కడ కట్ట మీద వచ్చి ధర్నాలో కూర్చున్నాడు. ఎన్ని కొట్లైనా అధికారం వాళ్ళ ఉంది కాబట్టి మా మంత్రి ఎంపీ ఉన్నా కానీ ఆయన కూడా ఏం స్పందించక ఇప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మంత్రి అయింది కదా, మంత్రి ఆయన దృష్టి తీసుకోపోయిన ఆయన కూడా తెలుసు, అన్ని సార్లు వచ్చి చాలా సార్లు వచ్చి కూర్చుండు. మా ఊరు మునిగిపోతుందని ఆయన ఎంపీ ఉండి కూడా అయ్యో ఒక ఊరు పోతుందని వచ్చి కట్ట మీద కూడా దీక్షలో కూర్చొని ఆ ఊరికి న్యాయం చేయాలని ఆ సార్ కూడా చాలా దీక్షలో పాల్గొని చాలా మందికి న్యాయం చేసిండు. ఇప్పుడు ఆయన మంత్రి అయ్యిండు. మంత్రి అయినా మా ఊరు సమస్యలు ఏమున్నా ఆయన దృష్టి తీసుకొని మేము చేయించుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఏ సమస్య ఉన్నా ఆయన అలా దృష్టి తీసుకుపోయి మాకు ఏ సమస్యలు ఉన్నా తీసుకుంటామని అనుకుంటున్నాం ఇప్పుడు మా ఊరంతా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యే గతంలో టిఆర్ఎస్ ఉండే శేఖర్ రెడ్డి. అంటే ఈ ఊరును పట్టించుకోలేదా? పట్టించుకున్నా ఆయన కూడా కొన్ని పట్టించుకుంటూ ప్లాట్ అలౌన్ చేసిండు కానీ అంటే ఒక ప్యాకేజీ భూమి గురించి కాకుండా డెవలపింగ్ కావచ్చు, డెవలప్మెంట్ ఏం పట్టించుకోలేదు. ఒక వీధి లైట్ పోయినా మేము కలెక్టర్ ఆర్డర్ తీసుకొని మోరీలు తోడి అన్ని మోరి వాసన వచ్చి ఈగలు దోమలు వస్తున్నా కానీ ఇక మా జనాలకు ఇబ్బంది అవుతుందని నేను సాగు చేయించుకొని మేమే చేస్తున్నా కానీ మాకు ఎటువంటి అభివృద్ధి చెందలేదు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఏమన్నా మేమే చేసుకొని మా ఊళ్ళో అందరం కలుసుకొని మా సిబ్బంది మేమే చేసినా గానీ ఆ చేసిన బిల్లు రాక కూడా మాకు నానా తిప్పలు పెట్టారు. నానా తిప్పలు పెట్టగానే నానా తిప్పలు పెట్టి మాకు ఎలాంటి అభివృద్ధి కూడా లేక చేసిరు వాళ్ళు గవర్నమెంట్. ఎన్ని తిప్పలు పడ్డాం. లైట్ వేసుకోవాలన్నా ఒరగొడ వేసుకోవాలన్నా మోరి కూడా ఇంతవరకు ఒక మోరి శాంక్షన్ లేకుండా చేశారు. 5 ఏళ్ళ డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ లేదు ఇక్కడ. ఏమన్నా అంటే మేము మునిగిపోతున్నాం. మా గ్రామ పంచాయతీలో కూడా డబ్బులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, ఏం పట్టించుకోవాలి గవర్నమెంట్. అంత ఇదైపోయింది ఆ గవర్నమెంట్. కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి కలెక్టర్ సార్కి రోజు తిరగని రోజు లేదు. నేను కలెక్టర్ దగ్గర పోయినా అమ్మకి లైట్ పోయిందంటే కూడా ఆమె సంతకం పెడితేనే మాకు ఏమైనా రికార్డ్ చేయడానికి ఏం చేయాలన్నా కలెక్టర్ సంతకం పెడితేనే చేశారు డిఈఏ. ఓకే, మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా, ఎలక్షన్ లో ఏ పార్టీకి ఎక్కువ లీడ్ ఇచ్చింది? కాంగ్రెస్ కి ఇచ్చిందా, బీఆర్ఎస్ కి ఇచ్చిందా? ఆయన మా ఏమైందంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం వలస పోయిన మా ఊరోళ్ళే హైదరాబాద్ కానీ పనులు లేక భువనగిరికి పోయి బతకనికి పోయిరు. వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఏం చేసింది, ప్యాకేజీలు అన్ని తీసేసారు. వచ్చిన శేఖర్ రెడ్డి ఏమన్నా అంటే మీకు ప్యాకేజ్ ఇప్పిస్తాను, నేను ప్లాట్ ఇప్పిస్తాను చెప్పే వరకు జర టీఆర్ఎస్ కు ఎట్లైనా ప్లాట్లు వస్తాను ఎవరికైనా జనాలకు ఆశ ఉంటది. ఇక మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా అయితే వాళ్ళ ప్రభుత్వం వస్తే ఇస్తారే మన ఆశతో ఒక 100 లీడ్ ఇచ్చారు. ఆయన టీఆర్ఎస్ కి లీడ్ ఇచ్చారు. అంటే వీడికి వచ్చినాక అంటే అడ్డుకున్నారు కదా ఎమ్మెల్యే వస్తే మేము అడుగున్నాం, అయ్యా ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు పోయమ్మ కూడా ఎందుకు వస్తున్నావు? అయ్యా ఇన్ని సార్లు నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా, సార్ నువ్వు వచ్చి ఒక శేఖర్ రెడ్డి దగ్గర పోయినా, సార్ నువ్వు అన్ని చేసినావు,
మంచిగా ఉంది. ఒకసారి వచ్చి మా జనాలు చెప్తారు కాదు గోర్లు మశాన వాటికి ఉంది అక్కడ మాకు ఇప్పించిన లేఅవుట్ లో మశాన వాడికి ఒక్కడిది అని చాలా సార్లు చెప్పిన. చాలా సార్లు చెప్తే తీపిస్తున్నా రాదని చెప్పిండు. ఆయన తీపిచ్చేలే అది అట్నే ఉంది. ఇప్పుడు రోజు అక్కడ బొందలు పెడుతురు. ఏమైనా భుషమా బనీరోలు చనిపోతే అక్కడనే బొందలు పెడుతురు, అక్కడనే కష్టాలు చేస్తారు. నానా తిప్పలు అవుతుంది. ఇప్పుడు మాకు ప్లాట్ ఇచ్చిన మా ప్లాట్ లో చేస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఎవరైనా పక్క చేసుకోవాలి. మాకు కేటాయించిన భూములు మా దగ్గర రావద్దాలు. మాజీ సర్పంచ్ ఇక్కడ మనకు నందన్న ఉన్నాడు అన్న, ఏమనిపిస్తుంది మీ ఊరిని కోల్పోతుంటే నీకు? మేము చాలా, ఎందుకంటే చెప్పలేని బాధలో ఉన్నాం మేము. ఎంత మా ఊరు మొత్తం చాలా రోజుల సంది దాదాపు 2016 నుంచి అసలు ఏ రోజు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. పడుకున్నా తిన్నా కూడా పేగి పట్టేలేదు, నిద్ర పట్టేలేదు. ఎందుకంటే మేము అంత సర్వం ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఊర్లో మా తాతలు తండ్రుల నుంచి ఉన్న సంబంధాన్ని ఇప్పుడు అకస్మాత్తుగా కోల్పోవడం వల్ల అందరూ ఒక డిప్రెషన్ లోనై ఉన్నారు. అయితే తర్వాత ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు కంపల్సరీ ఎవరో ఒకరు భూములు కానీ ఏదన్నా త్యాగం చేస్తేనే ఇతరులకు న్యాయం జరుగుతుందని ఒక ఆలోచనతోని అప్పుడున్న అధికారులు కలెక్టర్ అందరూ మమ్మల్ని ఒకటికి 4 సార్లు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బదిలాడి మెప్పియడం జరిగింది. అయినా మేము కూడా అప్పుడు మేము 30 లక్షల రూపాయలు, ఎందుకంటే అప్పుడు మా దగ్గర 50-60 లక్షల రూపాయలు మార్కెట్ రేట్ ఉంది. దాని ప్రకారం కనీసం 30 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎంత కొట్లాడినా కూడా ప్రభుత్వ రేట్ ప్రకారమే ఇస్తాం, దాని ప్రకారమే 3 వంతులు ఇస్తామని, లేదంటే కోట్ల డిపాజిట్ చేస్తాం, ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదని లాస్ట్కు కొంచెం బెదిరింపు లాగా చేయడం కూడా జరిగింది. రాజన్న, ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడున్నటువంటి 2-3 నెలల్లో జరిగేటువంటి సర్వేను ఇప్పుడు ఇబ్బంది 3 సంవత్సరాలు జరిపిర్రు. అంటే మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా మీ ఎమ్మెల్యే గారితో కావచ్చు మళ్ళీ రీసర్వే చేయాలి, 18 మేజర్ అయిన కూడా గుర్తించాలని రీసర్వే ఏమని చెప్తున్నారు? 18 సంవత్సరాలు నిన్న పిల్లలు కానీ వలస పోయిన వాళ్ళు కూడా వాళ్ళది కూడా భూమి పోయింది, ఇల్లు పోయింది. అమ్మ నాయన అమ్మాయి ఇక్కడ బతుకుదేరు లేదు కాబట్టి బయట పోయిరు వాళ్ళు. వాళ్ళకు కూడా ఈమన్నాను. ఈమంటే గవర్నమెంట్ ఏమైంది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్తాం అని చెప్పిర్రు. అప్పుడు కలెక్టర్ కూడా పంపిర్రు. అది ఇంతవరకు ఆ గవర్నమెంట్ ఏం పట్టించుకోలే. మమ్మల్ని ఏ ఆఫీస్కి పోయినా మమ్మల్ని మునిపోయి ఊరు పట్టించుకొని ఇగో తిమ్మపురం నుంచి వచ్చిర్రు వాళ్ళ బాధ ఏందో తీరుస్తామనే అధికారం లేడు. మేము మునిపోతున్నాం అంటే ఇంకా ముంచెట్టోళ్ళు ఎవరు కానీ అయ్యో వీళ్ళు ఇంత పోతురు, ఇంత భూమి కూలిపోయారు, ఇల్లు కూలిపోయారు, వీళ్ళకి ఏమైనా న్యాయం చేస్తామని కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారుల చుట్టూ తిరిగి మేము మా ఊరు మొత్తం ఆఫీసులకి అంకితం అయిపోయినాం రోజు తిరగలేక. ఇక అట్లాంటివి తీసుకురావద్దు. ఇప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా 0.8 అన్నాడు. ఆ 0.8 పెడితే కూడా వచ్చిన నీళ్ళు స్టోరేజ్ లెక్క పోతే కూడా మా ఊరు బతుకుతుంది. మాకు ఇచ్చే ప్యాకేజీ మాకు ఇచ్చి 18 సంవత్సరాలు నిన్న పిల్లలకు కానీ వలస పోయిన వాళ్ళకి కానీ అందరికి డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా మా ఊరోలే. వాళ్ళ ఇల్లు పోయింది, జాగా పోయింది, నానా తిప్పలు. వాడు బతుకు లేకనే బయట పోయిరు, బతుకుదేరు లేకనే బయట పోయిరు. వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇప్పించి వాళ్ళందరినీ ఆదుకోవాలని ఇప్పుడు మేము ఆదుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మల్లన్న సాగర్ ఉంది కదా, మల్లన్న సాగర్ బాధితులను తీసుకొచ్చిర్రు, ఒక దగ్గర కట్టేసిర్రు. ఒక దాదాపు 14-18 గ్రామాలను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టిర్రు. వాళ్ళకు ఉపాధి లేదు. అంటే వాళ్ళకు ఫస్ట్ ఊరు ఖాళీ చేసేటప్పుడు వాళ్ళకు మభ్య పెట్టారు గవర్నమెంట్ అంతా కూడా, మీకు అది ఇస్తాం, మీ పిల్లలకు జాబులు ఇస్తాం అని చెప్పేసి. ఇప్పుడు కూడా అట్లే ఏమైనా అయ్యే పరిస్థితి ఉంది? మీకు ఏమైనా జాబులు ఇస్తామని అట్లా ఆశ చూపించిర్రా ఈ ఊరు యూత్కి? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అప్పుడు అన్నారు గవర్నమెంట్, అప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా గుట్టకాడ కానీ మేము కూడా కొట్లాడినాం. యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర ఉంది మాకు. ఏదన్నా చదువుకున్న వాళ్ళకి ఇయ్యి, మా ఉద్యోగాలు మాకు మా వ్యవసాయం చేసుకొని బర్ర పాలు పిండుకొని మేము బతికేటోళ్ళం. ఇప్పుడు మేము ఏం చేసుకున్నా బతకలేము. మాకు ఏ జాబులు ఉన్నా మా ప్రాజెక్ట్ మీద కానీ అలా మత్స్య శాఖ కూడా ఉంటది. ఊళ్ళకి అందరికి ఏ కులమని లేదు. అలా మునిపోయిన ప్రతి ఒక్కరికి అలా హక్కులు కలిపి కానీ కూడా మేము గవర్నమెంట్ ఎన్నిసార్లు వేడుకున్నా. అయితే ఉపాధి అంటే మీరు చేసుకునే పని కోల్పోతారు, మీరు చేసే వ్యవసాయం భూమి కోల్పోతారు, మీరు చేసుకోవడానికి పని ఏమి ఉండదు. అక్కడికి పోయిన తర్వాత అంతా కొత్త ప్రపంచం, కొత్త వాతావరణం, కొత్త ప్లేస్ అవుతుంది. అంటే మీకు మీరు ఏం పని చేసుకొని బతుకుతారు అక్కడ? అదే గవర్నమెంట్ మన ఏదైనా ఉద్యోగస్తులుగా నేర్పించాలి. గుట్ట గానీ మన ప్రాజెక్ట్ మీద గానీ ఏ పనులున్నా మత్స్య శాఖలో ఊరోళ్ళకి అందరికి ఏ పని వస్తుంది అది అంటే చేతి వృత్తులు డెవలప్ చేయాలి. చేతి వృత్తులు డెవలప్ చేసి మాకు బసాపురం రిజర్వాయర్ మా ఊరుకు తిమ్మాపురంలో మునిపోయిన ప్రతి ఒక్కరికి హక్కులు కల్పిస్తే మేము ఏదైనా చేపలు పట్టుకున్నా బతుకుతాం. మా ఊరోళ్ళు ఇప్పుడు తాళెక్కేటోళ్ళు తాళ్ళు పోయినాయి, బర్ర దాదుకునేటోళ్ళు బర్ర పోయినాయి. మేము అక్కడ పోయి కొట్టి ప్లాట్ ఇస్తాడు, ఏం చేసుకుని మొత్తం పొద్దంతా ఒక ప్లాట్ తో మనం వ్యవసాయం చేయలేము, ఏం చేయలేము. అదే గవర్నమెంట్ మాకు అలా మా ఊరుకు మొత్తం అలా మత్స్యకార సొసైటీ కింద మా రిజర్వాయర్ ఏ కులమైనా మా తిమ్మాపురం అంటే అలా హక్కు కలిపి ఇవ్వాలని
గవర్నమెంట్ కూడా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అలా రేవంత్ రెడ్డి సార్ కూడా కుమారెడ్డి సార్ కూడా చెప్పి మేము అది చేయించుకున్నాము. అలా దృష్టి కూడా తీసుకొని ఇక్కడ జనాభాలో ఎక్కువ ఏ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు అందరూ? తాళ్ళెక్కుడు, ఇల్లు కట్టుడు, అంటే గౌడన్నలు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు, అంటే తట్టల చేతి వృత్తులు అంతా కూడా చాలా కలుపు బయట పనులు లేక ఇప్పుడు ఎక్కడ పోచంపల్లి దగ్గరికి పోతున్నాడే. అంటే ఈ తాళ్ళు ఇవంతా కూడా ఉండదు కాబట్టి వీళ్ళకు పరిష్కార మార్గం చూపెట్టమంటారు, చూపించాలి ఉపాధి మార్గాలు ఏదైనా. మొత్తం ఈ ముంపు గ్రామాలు ఎన్నైనా మొత్తం ఇప్పుడు మూడు లప్పనాయక్ తండ ఒకటి, బియ్యం తిమ్మాపూర్ ఒకటి, చౌకల తండ, పీరియా తండ, నాలుగు తండాలు. ఒక మా పెద్ద విలేజ్ అంటే ఒక 2000 జనాభా ఉన్న విలేజ్ మా బియ్యం తిమ్మాపూరే. మాకు ఇట్లాంటి పనులు అక్కడ దొరికాయి కాబట్టి గవర్నమెంట్ ఏ స్పందించైనా మా తిమ్మాపురాలకు ఏ ఆపద ఉన్నా వాళ్ళు తీసుకొచ్చి మాకు అక్కడ హక్కులు కలిపారు. గుట్ట మీద కూడా టెంపుల్ చదువుకున్న పిల్లలకు చదువుకున్న ఉద్యోగస్తులు ఇవ్వాలి. మేము ఏం చదువుకోలేదు కాబట్టి మాకు ఆ ప్రాజెక్ట్ మీద కానీ ఏమన్నా పని ఇచ్చినా మేము బతుకం, లేకుంటే ఏం పని చేసుకొని బతుకం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఊరోళ్ళకి ఏ కులమైనా సరే ఆ రిజర్వాయర్లా చేపలు పట్టుకొని అమ్ముకునే అర్హతనన్నా మాకు కలిపియాలని. దాదాపు 1067 ప్లాట్లు సర్టిఫికెట్లు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇచ్చారు మా ఊరికి. దాంట్లో దాదాపు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వారు 650 ఇండ్లు కట్టియాలి గృహలక్ష్మి కింద అనేది ఒక ముఖ్యంగా గమనం. ఒకటి 5వ సెక్టర్లో ఉన్న మశాన వాడికి ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు మెమరాండం ఇచ్చినా ఆయన కాలు పట్టుకొని కూడా చెప్పిన సార్గా గోరెల్ది ఇంటి పక్కకి ఎవరైనా చుట్టాలు వస్తారు, రోజు వాడు కటింగ్ చేపించుకుంటాడు, పిట్ట పెడుతుంటాడు, బొందలు పెడుతుంటారు. ఆ గోరెలు ఒక్కటి తీయమని చెప్పిన అది ఒక్కటి తీసి 5వ సెక్టర్ మశాన వాడిగా తొలగించమని నిన్న కూడా సార్ చెప్పిన. హుస్సేన్ బాద్ 105 సర్వే నెంబర్ పక్కన నడి సెంటర్లో అయిపోయింది ఇల్లు. ఇప్పుడు ఆ ప్లాట్ ఇచ్చిందంటనే గోరీలు పెడతారు. ఆ ప్లాట్లు మాకు అలౌన్స్ చేసిరు. వాళ్ళకి ఇప్పుడు మున్సిపల్ గానీ అక్కడ ఉన్న ఎవరైనా గవర్నమెంట్ అక్కడ మాకు అలౌన్స్ చేసిన దాంట్లో ఇబ్బందులు పెడితే ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా పెట్టడానికి గవర్నమెంట్ కూడా మేము చెప్తున్నాం. నిన్న మా సార్ కూడా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన అట్లా పెట్టని రాజు చెప్తా, నేను కూడా చెప్తాను చెప్పిండు. ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్ అంటే పక్క పెట్టుకోవాలి. ఎవరికి కేటాయించిన ఇళ్ళలో పెట్టుకుంటే సచిన వాళ్ళు ఇళ్ళలో పెట్టుకుంటామా మనం? ఎవరైనా పక్క పెట్టుకొని మేము వద్దంటే అందరూ వస్తాం పోతాం. కానీ ఆ జాగాలు మాకు ఇచ్చిన కేటాయించిన జాగాలలో వాళ్ళని కూడా పెట్టొద్దని నిన్న సార్కి మెమరాండం ఇచ్చినాం. అది ఎక్కడున్నా మచన వాడికి తొలగియాలని సీఎం దృష్టి కూడా రేపు మా కలుస్తాం. తీసుకుపోయి మన ఊరంతా మంచిగా ఉండాలని ఆ రోడ్ 60 ఫీట్ల రోడ్డు ఆశ్రమం కాడికి వెళ్ళి నిన్న సార్ కూడా చెప్పిన. అది కూడా శాంక్షన్ అయిందంట. ఈ 2-3 రోజుల్లో ఆ రోడ్డు కూడా చేపిస్తామని నిన్న అనిల్ రెడ్డి సార్ కూడా చెప్పింది. ఓకే, మొత్తం మీద మనం మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో బిఎన్ తిమ్మర్పూర్ విలేజ్ నుంచి వెళ్ళి మన సర్పంచ్తో పాటు ఉన్నటువంటి పెద్దలందరితో మనం కలిసి తిరిగి ఈ ఊరే ఇక్కడ మాయమైపోతుంది. ఈ ఊరే అవుతుంది, కనబడకుండా పోతుంది. వీళ్ళు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ తిరిగినటువంటి ప్రదేశం ఒక్కసారిగా మాయమైపోతుంటే వీళ్ళలో చెప్పలేని బాధ ఉంది. వీళ్ళ వ్యవసాయ భూములు, వీళ్ళు తాళ్ళు ఎక్కి ఇక్కడ ఎక్కువ జీవనాధారం తాళ్ళ మీద గౌడన్నలో ఎక్కువగా ఉంటారు. తర్వాత కూలి పని చేసుకునే వాళ్ళు చాలా ఉన్నారు. వీళ్ళంతా ఉపాధి కనుమరుగైపోతుంది. అది మరో మల్లన్న సాగర్ కాబోతుంది. మల్లన్న సాగర్లో ఇప్పటికీ వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళ వ్యవసాయ భూములు కోల్పోయి వచ్చిన నష్టపరిహారం ఆ డబ్బులు అక్కడికి తినడానికి సరిపోయి వాళ్ళు భవిష్యత్ అంధకారంగా మారింది. వీళ్ళ భవిష్యత్ అంధకారంగా మారకుండా ఉండాలని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వీళ్ళకు భరోసా కల్పించాలి. 200 గజాల ఫ్లాట్ కాదు 250కి పెంచాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని జనం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సర్పంచ్తో మార్నింగ్ వాక్లో కలుద్దాం.